హాయ్ అండి, వెల్కమ్ టు సాయిస్ కిచెన్. బాగున్నారండి మీరు? మేమైతే బాగున్నామండి. ఇప్పుడైతే మిరియాల కషాయం చేస్తానండి. చూడండి, మిరియాలు తీసుకున్నాను. ఇంకా పటికండి ఇది పటికి పంచదార. ఇదేమో చిన్నది చెక్క అండి, దాల్చిన చెక్క. ఇదేమో ఇగుండి అల్లం పొడి అండి. ఇది ఎండిపోయిన అల్లం అండి. ఇది డ్రై జింజరు. ఇదైనా పౌడర్ చేసి వేసుకోవచ్చండి. మనకైతే మార్కెట్లో ఈ పౌడర్ కూడా దొరుకుతుందండి. ఇది డ్రై జింజర్ది. ఇవైతే తీసుకోవాలి ముందుగా. ఇప్పుడు వైరల్ ఫీవర్లు వస్తున్నాయి కదండి. వైరల్ ఫీవర్లు, జలుబు, దగ్గు ఇవి వస్తున్నాయి కదండి. ఇవి వచ్చేటప్పుడు ఈ విధంగా కషాయం చేసుకొని ఒక 2 days వరకు ఉదయం సాయంత్రం తాగండి. ఇది మంచిగా తగ్గుతుందండి జలుబు, దగ్గు. అది ముక్కు దెబ్బడు ఉన్నా తగ్గుతుందండి. ఇప్పుడు ముక్కు దెబ్బడు నాకైతే కొంచెం ఉందండి, అందుకోసం ఈ విధంగా చేస్తాను. ఇవైతే ఇప్పుడు మనం ఇది పౌడర్ ఉంది కదండి, ఇదైతే అవసరం లేదు అల్లము. ఇప్పుడైతే మిరియాలను చిన్న మిరియాలండి ఇవి, అందుకు 1/2 tablespoon వరకు తీసుకున్నాను నేను. ఇవైతే దంచుకోవాలండి. ఇవి దంచుకున్న మిక్సీ పట్టుకున్నా పర్వాలేదండి. ఇందులో దంచుకుందాం. చిన్నది దాల్చిన చెక్క, ఇది కూడా దంచుకోవాలండి. ఇది కూడా పటికి పంచదారండి. ఇది కూడా పౌడర్ చేసి ఉంచుకుందాం. ఇప్పుడైతే 1 tablespoon వరకు నేను అల్లం పొడిని తీసుకున్నానండి, ఎండిన అల్లాన్ని. ఇదైతే ఇప్పుడు ఇందులో అయితే నేను ఒక 3 numbers వరకు చేస్తానండి. ఇది చేసేటప్పుడు 6 glasses వరకు నేనైతే వాటర్ వేసుకున్నాను. ఒక 6 glasses వరకు వాటర్ తీసుకోవాలండి. ఈ గ్లాస్తో ఒక 6 వరకు వేసుకున్నానండి, 6 glasses. ఇవి 6 glasses 3 glasses అయ్యేంత వరకు మరిగించుకోవాలండి. ఇది చూడండి, ఈ వాటర్ని 3 glasses అంటే హాఫ్ వరకు అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడైతే ఇది పౌడర్ చేసుకుందండి, మిరియాలు, దాల్చిన చెక్క. ఇది పౌడర్ చేసి ఇందులో అయితే మరిగించి కొద్దిగా మరిగిన తర్వాత ఈ పటికి పంచదారను వేసుకుందాం. ఇప్పుడైతే పౌడర్ చేసి చూపిస్తానండి మీకు. చూసారండి, ఈ విధంగా కచ్చపచ్చగా దంచుకోవాలండి. ఇది మిరియాలను దంచేమో ఈ వాటర్లో వేసుకుందాం. ఇవైతే చిన్న మిరియాలు నేను హాఫ్ tablespoon వరకు వేసుకున్నానండి. పెద్దవి అయితే ఒక 15 వరకు వేసుకోండి. ఇవి వేసుకున్నాక మనం అల్లం పొడి ఉంది కదండి, ఇది కూడా ఇందులో వేసుకుందాం పౌడర్ని. ఇది 100% పనిచేస్తుందండి. అంటే పరకడుపుని టీ, కాఫీ తాగే బదులు ఈ విధంగా చేసుకొని తాగండి. మీకు 1-2 daysలో బాగా తగ్గుతుందండి. ఇది ఉపశమనం కలిగిస్తుంది. కప్పు మొత్తం వచ్చేస్తుందండి బయటికి, మరి ఏ ప్రాబ్లం ఉండదు. మీకైతే నేను 100% గ్యారెంటీ ఇస్తానండి, ఇది తగ్గుతుంది. ఈ విధంగా అయితే చేసుకోండి మిరియాల కషాయం. ఇది మీరు ఇప్పుడు తాగేటట్టు అయితే ఈరోజు మొత్తం కూడా మీకు కప్పం వస్తుందండి. వచ్చేటప్పుడు ఇది తగ్గుముఖం పడుతుంది. ఈ విధంగా చేసుకోండి మిరియాల కషాయం. ఒక 6 glasses వరకు వేసుకున్నాను కదండి. దీంతో ఒక 3 glasses అవ్వాలండి. అది మరిగి ఆ విధంగా వచ్చేటప్పుడు మీకు చూపిస్తాను. ఇది కూడా పౌడర్ చేసి వేసుకుందామండి. ఇప్పుడైతే ఇది కూడా పౌడర్ చేసి వేసేస్తాను. చూడండి, స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నానండి వాటర్ అయితే. ఇందులో దాల్చిన చెక్క, మిరియాలను ఇది దంచుకున్నాం కదండి, దంచింది అయితే ఇందులో వేసుకున్నాను. పటికి పంచదార కూడా ఇది పౌడర్ చేసి వేసుకుంటున్నాను ఇందులో. ఇదైతే మామూలు షుగర్ వేసుకోకండి, పటికి పంచదార ఉంటుందండి. గ్రాసరీ షాపుల్లో దొరుకుతుంది, లేకపోతే ఆయుర్వేదిక్ షాపులో దొరుకుతుందండి. ఇది అక్కడ అడిగితే ఇస్తారు పటికి. ఇదే వేసుకోవాలండి, షుగర్ వేస్తే పని చేయదు. ఇది కూడా మనం టీకి బదులు పరకడుపున తాగాలండి. ఉదయం సాయంత్రం ఒక 2 days వరకు తాగండి, ఫుల్గా దగ్గు, జలుబు ఉన్న వాళ్ళైతే. ఇదైతే పూర్తిగా హాఫ్ బాయిల్ అయిపోవాలండి. ఇది
హాఫ్ బాయిల్ అయ్యాక మీకు చూపిస్తానండి. ఇది బాగా మరిగి మరిగి హాఫ్ వరకు రావాలి ఇది. ఇప్పుడైతే ఇది మరిగించుకుందాం. ఇది మీడియంలో పెట్టేసుకుందాం అండి. పెట్టేసుకొని మూత పెట్టుకొని మరిగించుకుందాం. ఇది మరిగిన తర్వాత మీకు చూపిస్తానండి రెడీ అయిన తర్వాత. చూడండి మనకైతే మిరియాల కషాయం రెడీ అయిపోయిందండి. ఈ విధంగా చేసుకోవాలి. చూడండి హాఫ్ బాయిల్ అయిపోయింది ఇది. ఇప్పుడైతే ఒక కప్పులో వేసుకుందాం అండి. ఇది వడకట్టుకోవాలండి. పిప్పులాగా ఉంటుంది కదా మరిగి మరిగి. ఇదైతే వడకట్టుకుందాం. చూడండి అంతే అండి. మిరియాల కషాయం అయితే మనకు రెడీ అయిపోయింది. కషాయం ఈ విధంగా అయితే చేసుకోండి మిరియాల కషాయం. చూడండి ఇదైతే మనకి ఒంట్లో దగ్గు, జలుబు, తలనొప్పి ఏదైనా ఉన్నా సరే ఈ విధంగా చేసుకొని తాగండి. ఒక 2 days తాగండి. ఇదే విధంగా ఉదయం సాయంత్రం టీకి బదులు ఈ విధంగా తాగండి. కానీ డైలీ తాగండి. ఇదే విధంగా వేడి చేస్తుందండి. ఇదిగోండి ఈ విధంగా తాగితే మీకైతే దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. దగ్గు జలుబు నుంచి ఈ విధంగా అయితే చేసుకోండి. చూడండి ఈ విధంగా చేసుకోండి. 2 days ఇలా తాగండి కంటిన్యూగా ఉదయం సాయంత్రం. ఈ మిరియాల కషాయం మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ అండి.